సర్కారు దవాఖాన ఎండతట్టు ఉన్నదా ఏమన్నా? ప్రైవేట్లో కూడా ఇంత మంచిగా ఉండేయావు. గా తీర్ల కొత్త దవాఖానను దగ్గరుండి కట్టించిండు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు. మొన్న దవాఖాన్ల మంత్రి దామోదర్ సారు, పైసల మంత్రి బట్టి సారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు ముగ్గురు మంత్రులు పోయి దవాఖానకు రిబ్బన్ కటింగ్ చేసిరు. 30 పడకల ఈ కొత్త దవాఖానను చూసి మురుసుడే కాదు పరిశాన్ అయిపోయారట. ప్రేమ్ సాగర్ అన్న ప్రేమంత కనబడుతున్నది కాదని దవాఖానలు అనుకుంటా కారెడ్డాలు ఆడిరట మంత్రి సార్లు. 11.5 కోట్లు ఖర్చు పెట్టిరు ఈ దవాఖానను ఇట్లా కట్టనీకే. ఇక మొత్తం 25 రూములు, 2 ఆపరేషన్ థియేటర్లు, జనరల్ వార్డు, కాన్పు రూములు 2, 30 బెడ్లతోటి మగోళ్ళు ఆడోళ్ళ వార్డులు, ఎక్స్రే రూము, పోస్ట్ మార్టం రూము లేంది లేదిగా. పుట్టిన దగ్గర నుంచి పోతే పడేసి దాకా అన్ని తీర్ల సవలతులు ఉన్నాయన్నట్టు. మరి దవాఖాన కట్టిరు సరే కానీ డాక్టర్ల సంగతి ఏంటంటే ఇప్పుడైతే 8 మంది డాక్టర్లను పెట్టిరు. స్పెషలిస్టులో 4 ఉన్నారు. మొన్నటిదాకా ఈ దవాఖానను శవాల దవాఖాన అని ముద్దుగా పిలుచుకుందరు లక్షెట్టిపేట దిక్కు జనం. ఇక గా తీర్ల అంత కూలబడిపోయి ఉండే. కానీ ఇప్పుడు ప్రైవేట్ దవాఖానను మించి కట్టించిరు. మరి ఇక దీన్ని ఇదే రేంజ్లో ఎట్లా మెయింటైన్ చేస్తారో చూడాలి.